ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుక. మీడియా మిత్రులకు నమస్కారం. ముందుగా మీకు మాకు మనందరికీ కూడా తనలో నాలుకగా ఉండేటువంటి వాడు. పత్రికా సమావేశం అనగానే ఇక్కడ లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ కావచ్చు, లేకపోతే మనం మంచినీళ్ళు తాగాలన్నా, ఛాయ్ తాగాలన్నా, లేకపోతే రాసుకోవడానికి పేపర్ అయినా అన్ని రకాలుగా తనలో నాలుక లెక్క ముందుండి గాంధీ భవన్ కు కళ లెక్క ఉండేవాడు రాగానే. అటువంటి వ్యక్తి షబీర్ ఉరఫ్ షఫీ. 73 సంవత్సరాలు, దాదాపు 50 ఏళ్ళు గాంధీ భవన్లో పనిచేస్తున్నాడు. కరోనా రక్కసి అతన్ని కూడా కాటేసి తీసుకుపోయినటువంటి ఒక పరిస్థితి. అతని ఆత్మకు శాంతి కలగాలని చెప్పని ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా సంతాపం తెలియజేస్తాను. మీ తరఫున, నా తరఫున, మనందరి తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా సంతాపం తెలియజేస్తాను. ఇకపోతే ఇవాటి పత్రికా సమావేశం నిన్న రఘు అని చెప్పబడేటువంటి తొలి వెలుగు పాపులర్ జర్నలిస్ట్, గతంలో ఎన్టీవీ, తర్వాత మోజో టీవీ, తర్వాత రాజ్ న్యూస్, ఇటువంటి వివిధ పత్రికా సంస్థలలో, మీడియా హౌసెస్ లో పనిచేసినటువంటి ఒక సామాజిక చింతన కలిగినటువంటి, తెలంగాణ రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతుల పట్ల సమూలమైనటువంటి అవగాహన ఉన్నటువంటి, చురుకైనటువంటి, వెనుకబడిన కులాలకు చెందినటువంటి, పద్మశాలి వెనుకబడిన కులాలకు చెందినటువంటి జర్నలిస్ట్ రఘు. ఆ రఘును నిన్న ఒక టెర్రరిస్ట్ అయినట్లుగా, ఒక తెలంగాణ ద్రోహి అయినట్లుగా, లేకపోతే ఏదో నిషేధిత సంస్థలో పనిచేస్తున్నట్లుగా, బయట ఎక్కడో రోడ్డు మీద చికెన్ కొనుక్కోవడానికి వెళ్తే ఆ చికెన్ షాప్ దగ్గర పట్టుకొని పోలీసులు మాటు వేసి, దొంగల లెక్క మాటు వేసి పట్టుకొని ముఖానికి నల్ల గుడ్డ సంచి ముఖానికి తొడిగి కాళ్ళు చేతులు కట్టి ఒక జర్నలిస్ట్ సోషల్ సోల్జర్, బార్డర్ మీద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దేశాన్ని ఎట్లయితే రక్షిస్తారో, దేశం లోపల అంతర్గత భద్రతను అందించేటువంటి వాడు జర్నలిస్ట్, ఒక సోషల్ సోల్జర్. అటువంటి సోషల్ సోల్జర్ అయినటువంటి ఒక జర్నలిస్ట్ ను రఘును తన్నుకుంటూ, కొట్టుకుంటూ, ముఖానికి నల్లగుడ్డ కట్టి, కాళ్ళు చేతులు కట్టేసుకొని, జిల్లలో కాళ్ళ దగ్గర పడేసుకొని దాన్ని తీసుకెళ్లి కిడ్నాప్ చేసినటువంటి ఒక పరిస్థితి. దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్ననే ఈ విషయం పైన నేను కావచ్చు, తర్వాత చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా ఖండించినప్పటికీ కూడా మేము జర్నలిస్టులకు అండగా ఉంటాం. ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు ఉంటే ఆ 4వ స్తంభం జర్నలిస్ట్. అటువంటి జర్నలిస్ట్ మేము కాపాడుకుంటాం, మేము అండగా ఉంటామని చెప్పడం కోసం ఇవాళ ఈరోజు ఈ పత్రికా సమావేశాలు మేము పెట్టుకోవడం అయింది. ఇవాళ దురదృష్టకరం, ఒక ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యమ పార్టీ అని చెప్పుకోబడుతున్నటువంటి టిఆర్ఎస్ వాళ్ళ ఒక ఉన్మాద పార్టీగా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తాం. ఉద్యమ పార్టీ కాస్త ఒక ఉన్మాద పార్టీ, కేవలం ఆధిపత్యం, అహంకారం, అణచివేత, అవినీతి అనేటువంటి 4 స్తంభాల మీద పరిపాలన కొనసాగిస్తూ, మదన్ తోటి, అర్థమైనటువంటి డబ్బు సంపాదించిన మదన్ తోటి, అధికారంతో కళ్ళు కన్ను మిన్ను వాలకుండా ఇవాళ ప్రశ్నించే గొంతుకను అణచివేసేటువంటి దుర్మార్గమైన ఉన్మాద పార్టీగా ఇవాళ టీఆర్ఎస్ మారిపోయింది. దానికి నిదర్శనమే రఘు మీద చేసినటువంటి యొక్క దాడి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇట్స్ నాట్ ఎన్ అరెస్ట్, ఇట్స్ అన్ అటాక్. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే 9:30 గంటలకు భార్యకు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిండు రఘు.
నేను చికెన్ పట్టుకొస్తా, పాపకు పిల్లలకు మంచిగా చికెన్ వండి పెట్టాలని చెప్పి మోటార్ సైకిల్ తీసుకొని 9:30 గంటలకు బయటకు వెళ్తే 1:30కు వచ్చి 51 నోటీస్ సర్వ్ చేసి 51 నోటీస్ సర్వ్ చేసి 12:45 మేము అరెస్ట్ చేసినామని చెప్పారు. ఈ మధ్యలో రఘు అరెస్ట్ అయిండు అని చెప్పిన వార్త బయటికి రాగానే సామాజిక మాధ్యమాల్లో కావచ్చు మాలాంటి వాళ్ళందరూ కూడా రఘు పైన కిడ్నాపర్లు దాడి చేసిందట, అరెస్ట్ చేసి ఎక్కడో ఎక్కపోయిందట, అతను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని పోలీసులదే అని చెప్పని ట్వీట్ చేయడంతో ఫేస్బుక్ లలో పెట్టడంతో ఇమీడియట్ గా అబ్బో ఇదేదో చేయదారిపోయేటట్టుంది, లోపల తీసుకుపోయి గూడుగుడాలు లెక్క దొంగ లెక్క కొడదామనుకున్నారు, చంపుదామనుకున్నారు, ఇంకేం చేద్దామనుకున్నారు. ఎప్పుడైతే సామాజిక మాధ్యమాల్లో ఈ రకంగా కిడ్నాప్ జరిగిందట ఒక వార్త రావడంతో సీసీటీవీ ఫుటేజ్ అవి బయటపడతాయి అనుకున్నారేమో, దొంగల లెక్క 1:30కి వచ్చి మళ్ళా నోటీస్ సర్వ్ చేసి మేము 12:40 అరెస్ట్ చేసినామని చెప్పని బుకాయించి తప్పించుకునే ప్రయత్నం చేసినారు. వాట్ కైండ్ ఆఫ్ పోలీసింగ్ ఇస్ దిస్? ఇది ఫ్రెండ్లీ పోలీసింగా? మీరు కాకీలా గులాబీ పార్టీకి బానిసలా గులాములా? గులాబీ పార్టీ గులాముల లెక్క తయారైపోయింది కదా. కేటీఆర్ చెప్పిండనో, జగదీశ్వర్ రెడ్డి చెప్పిండనో, లేకపోతే కబ్జా కోరేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సైరెడ్డి చెప్పిండో అని చెప్పని ప్రశ్నించే గొంతుగా తొక్కేస్తారా మీరు? జర్నలిస్టులు ఇంత అర్థమైనట్టుగా దీనిలో వ్యవహరిస్తారా? ఏం మదనది, ఏం అహంకారం అది? అధికారం ఎవరి శాశ్వతం కాదు. మంచి మంచి నియంత్రణ మట్టి కలిసిపోయాడు. ఒకసారి చరిత్ర తిరిగే చూడండి. ఎవడైతే జర్నలిస్టులను అణచివేయాలని ప్రయత్నం చేస్తాడు, ఎవడైతే ప్రశ్నించే గొంతుకలు అణచివేయాలని ప్రయత్నం చేస్తాడు, ఎవడైతే ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలని ప్రయత్నం చేస్తాడో వాడికి తప్పనిసరిగా తమ మూల్యం చెల్లించుకునే పరిస్థితి గతంలో చూసినాం. ఇవాళ టీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ గారు కూడా తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చీకటి రాజ్యం నడుస్తామని తెలంగాణలో ఇవాళ ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తామని తెలంగాణలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కింది స్థాయి నాయకులు జర్నలిస్టులకు ఫోన్ చేసి ఏమి రా ఒళ్ళు బాగుతుంది, సంపుతాం, కొడతాం, మా మీద వార్తలు రాస్తారా అని చెప్పి ఇష్టం వచ్చిన కూతురు మాట్లాడుతూ జర్నలిస్టులను తిడతారు, ప్రశ్నించే గొంతుకలు తిడతారు. ఆఖరికి ఇట్లా కిడ్నాపులు చేసేటువంటి స్థాయికి, అడ్డమైన అరెస్టులు చేసే స్థాయికి దిగదారిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ రఘు అరెస్ట్ కేవలం ఒక వ్యక్తి అరెస్ట్ కాదు, స్వేచ్ఛకు సంఘటన చేసినట్టు, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసినట్టు, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ భావ ప్రకటన స్వేచ్ఛకు సంకేతం వేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఒక విషయం కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలా, లేకపోతే వాళ్ళ కేసీఆర్ గారికి తొత్తులుగా మారినటువంటి ఒక పోలీసులు ఈ రకంగా కొంతమంది పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారో వాళ్ళు కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. తెలంగాణ ప్రాంతం చైతన్యవంతమైన సమాజం, సాయపరుడు మంచి మంచి వాళ్ళకే కర్రబాల్కి మాత్రం పెట్టిన ఒక సమాజం ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం అడ్డం పెట్టుకొని మీరు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తారంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము హెచ్చరికలిస్తా ఉన్నాం. ప్రాణత్యాగాలకు సిద్ధపడి రజాకారాలను తరిమి కొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. రజాకారుల కంటే పెద్ద పోగొల్లని మన రజాకారులను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణ. రజాకారుల కంటే పెద్ద పోగొల్లని మన ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తిరగబడితే తెలంగాణ హైదరాబాద్ లో కాదు, లేకపోతే ఊళ్ళలో తెలంగాణ వదిలిపెట్టుకోవాలి మన టీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు. నాకు షోయబుల్లా ఖాన్ అంతా గుర్తొచ్చింది. నిన్న రఘును అరెస్ట్ చేసిండ్రు, ఆ రకంగా కళ్ళ నల్లగూడ గట్టి తీసుకుపోయిండ్రు, కాళ్ళు చేతులు గట్టి తీసుకుపోయిందంటే ఆ రోజు నిజాం పరిపాలనలో కాశీం రజ్వీ నిజాంకు వ్యతిరేకంగా, కాశీం రజ్వీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు. అక్కస్తోటి, కసితోటి, కక్షతోటి కాశీం రజ్వీ చేతులు నరికి షోయబుల్లా ఖాన్ చంపిండట. ఇవాళ కేసీఆర్ గారు కూడా కాశీం రజ్వీ కంటే అధ్వానంగా ఇవాళ తయారైన పరిస్థితి చూస్తా ఉన్నారు. ఆయన నిజాం పాలనలో కాశీం రజ్వీ ఉంటే కేసీఆర్ గారు కూడా కల్వకుంట్ల కాశీం రజ్వీగా వ్యవహరిస్తే ఇవాళ మీడియాను కూడా అణచివేసేటువంటి రీతిలో షోయబుల్లా ఖాన్ ఏ రకంగా అయితే కాశీం రజ్వీ అణచివేసే ప్రయత్నం చేస్తే ఇవాళ మరో కాశీం రజ్వీగా, కల్వకుంట్ల కాశీం రజ్వీగా కేసీఆర్ గారు ఇవాళ రఘులు కావచ్చు, ఇంకా మీడియా వాళ్ళందరినీ కూడా అన్నింటినీ బెదిరించి ఆఖరికి బ్లాక్ మెయిల్ ఆర్ బుల్డోజ్ ఆర్ బై అనేటువంటి రీతిలో వ్యవహరిస్తూ ఇవాళ దుర్మార్గమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు.
ఉద్యమంలో మనం అందరం చూసినాం. తెలంగాణ ఉద్యమ కాలంలో మిలియన్ మార్చ్ జరిగితే ఇదే జర్నలిస్టులకు సంబంధించిన డిఎస్ఎల్జీ వెహికల్స్ తగలబెట్టారు. జర్నలిస్టుల యొక్క కెమెరా లాక్కొని హుసేన్ సాగర్ లో పడేసిండ్రు. పోలీసుల మీద దాడులు చేసిండ్రు. ఆయా ఆంధ్ర పోలీసులే ఈ రకంగా ఒట్టి అడ్డమైనటువంటి కడపైతే పాల్పడలేదే. మనవాడే చెప్పాలంటే మీరే ఈ రకంగా మరణ శాస్త్రం రాస్తే ఎంతవరకు సమంజసం అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత మేము అనుకున్నాం ఆంధ్ర కక్ష రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు అన్ని పోయినాయి. ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం బతకొచ్చు అని చెప్పని కలలు అంటే ఇవాళ కేసీఆర్ గారి యొక్క అహంకార ఆధిపత్య పరిపాలనలో ఒక కక్ష సాధింపు రాజకీయాలు, మళ్ళా ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు మనం చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. గొంతెత్తిన అడ్వకేట్లతో గళమెత్తి పెన్నుతో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని ఎత్తితే జర్నలిస్టుల పైన దాడులు చేస్తూ అరెస్టు చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. పార్టీలను బెదిరించినారు, పార్టీలను లోపరుచుకున్నారు, నాయకులను బెదిరించిండ్రు, లోపరుచుకున్నారు, ఓటర్లను అడ్డమైనటువంటి రీతిలో ఓట్లకు నోట్లు ఇచ్చి వాళ్ళని లోపరుచుకున్నారు. జర్నలిస్టులను సంబంధించిన మీడియా హౌస్లన్నింటినీ కూడా కొన్నరు, ఎక్కడ బ్లాక్మెయిల్ చేసిండ్రు. ఇక ఆఖరికి పనిచేసేటువంటి జర్నలిస్టులను కూడా బెదిరించే పరిస్థితి ఇదారు. రెండు సంకేతాలు స్పష్టంగా కేసీఆర్ గారు దుర్మార్గంగా పంపించే ప్రయత్నం చేసిండ్రు. ఒకటి, ఎవడైనా జర్నలిస్టు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మనం లేకపోతే ఉత్సాహంతో కనుక జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే బిడ్డ మీ పని కూడా గిట్లనే జరుగుతుందని చెప్పి జర్నలిస్ట్ హెచ్చరిక చేసే ప్రయత్నం చేశారు. మరొకటి, సామాజిక మాధ్యమం, వెరీ పాపులర్ సోషల్ మీడియా టుడే ఇన్ తెలంగాణ. సోషల్ మీడియా ఇవాళ కన్వెన్షనల్ మీడియా అమ్ముడు పోయినా, లేకపోతే కన్వెన్షనల్ మీడియా నువ్వు కొనుక్కోనో, బ్లాక్మెయిల్ చేసో, బెదిరించో, అదిరించో, వార్తలు రాకుండా కేసీఆర్ కుట్ర చేసినప్పటికీ కూడా సోషల్ మీడియా ఇవాళ ప్రజలను ఆదుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని ఆదుకుంటూ ఇటువంటి చిల్లర రాజకీయాలను ఎండగడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. సోషల్ మీడియా కూడా ఒక కుట్రపూరితమైన మెసేజ్ పంపిస్తా ఉన్నాడు. నాలుగు న్యూస్ లో ఉన్నప్పుడు ఈ కేసు పెట్టిండొచ్చు కాదు, కానీ ఇవాళ సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి చూసినవా మీరు ఎంత సోషల్ మీడియాలో ఉండి టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు వ్యతిరేకంగా కనుక మీరు భూ కబ్జాల గురించి మాట్లాడితే మీ పైన కేసులు పెడతాం, మిమ్మల్ని అణచివేస్తాం, మీ పైన ఇట్లనే ముఖానికి నల్లగుడ్డలు కట్టి కిడ్నాప్ చేస్తాం, దొంగల లెక్క, నయం గాడి లెక్క అని చెప్పి ఇవాళ చూపెడుతున్న పరిస్థితి కనబడతాం. ఏం రాజ్యం ఇది? ఇందుకోసమైనా తెలంగాణ ఉద్యమం 15,000 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకుని తెలంగాణ తెచ్చుకుంది. అన్యాయం, అక్రమం. ఇవాళ నేను ఈ కేసుకు సంబంధించిన వివరాలు మీడియా మిత్రులకు లోతుగా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ కేసు పూర్వాపరాలు ఏంటి? 7వ తారీఖు ఫిబ్రవరి 2021 ఈ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు నాడు గుర్రంపూడు అనేటువంటి ఒక తండాలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక హుజూర్ నగర్ శాసనసభ్యుడు సైద్ రెడ్డి గిరిజనులకు సంబంధించిన భూమిని కబ్జా చేసుకొని తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నటువంటి ఒక వార్తను మనం చూసినాం. గిరిజనులు చాలా మంది రోడ్డు మీదకి వచ్చిండ్రు, ప్రొటెస్ట్ చేసిండ్రు. దాన్ని అనేక మీడియా సంస్థలు కవర్ చేసినాయి. రాజ్ న్యూస్ లో జర్నలిస్ట్ గా రఘు కూడా వీళ్ళ కవర్ చేసినాడు. అంతకుముందు కవర్ చేసిన తర్వాత ఒక రాజకీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ మొత్తానికి వాళ్ళు ఒక కాన్వాయ్ వేసుకుని దానికోసం పోయింది. ఎంత దుర్మార్గం! దాని ఎఫ్ఐఆర్ కనుక మీరు చదివితే ఏం వ్యవస్థ ఇదని చెప్పారు, సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణలో ఉన్నామని చెప్పారు. దయచేసి రెడ్డి మీడియా మిస్తున్నారా, ప్రజలారా కూడా నేను కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ మీకు చెప్తున్నా. రఘు ఇది ఆఫ్టర్ ఆల్ జర్నలిస్ట్. ఆఫ్టర్ ఆల్ అంటే చెడ్డపరం కదా, అందరి తర్వాత జర్నలిస్ట్. ఆఫ్టర్ ఆల్ ఇది జర్నలిస్ట్. అందరి లెక్క మీ లెక్క మా లెక్క ఒక జర్నలిస్ట్. ఆయన పని మీరేదైతే పని చేస్తుందో అదే పని చేసి టు కవర్ ద ప్రోగ్రామ్. ఒక జర్నలిస్ట్ కెమెరా పట్టుకొని బీజేపీ వాళ్ళు పోతున్నారంటే వాళ్ళు ఎప్పటి కవర్ చేయడం కోసం అని చెప్పి వెళ్ళాడు. చాలా మంది మీరు కూడా పోతారంటే పోయి ఏం రాస్తారు ఇలా? The facts of the case are that on 7/2/2021 at 20 hours, the complainant Kranti Kumar came to police station and lodged a Telugu written petition, in which he stated this day that 7/2/21 morning, Sri Batti Sanjay, BJP Telangana State President and MP,
కరీంనగర్ left from Hyderabad in order to visit the lands. Survey number 540. హైదరాబాద్ నుండి బండి సంజయ్ సర్వే నెంబర్ 540 లో ఉన్నటువంటి గుర్రంపోడు తండాలో ఉన్న భూముల విడితి కోసం వెళ్ళినాడు. గుర్రంపోడు తండా మటంపల్లి మండల్ అక్కడికి వెళ్ళినాడు. which were in dispute between Glade Biotech Company and the tribal people. ఈ Glade Biotech Company సైదిరెడ్డి అని చెప్పిన ఆరోపణలు ఉన్నాయి. ఆయనే కబ్జా చేసి ఈ భూములు కబ్జా చేసి ఆ కంపెనీ కట్టబెట్టినాడు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. In this connection, the officers arranged బందోబస్తు with sufficient force. ఈ బండి సంజయ్ గారు కాన్వాయ్లో పోతున్నారు కాబట్టి అక్కడ బందోబస్తు పెట్టినారు. In this briefing received information that the iron shed which was located in disputed land, అక్కడ ఏదైతే disputed land అని చెప్పబడుతుందో అక్కడ ఒక ఐరన్ షెడ్ ఉన్నది. ఆ ఐరన్ షెడ్ మీద దాడి చేస్తారు అని చెప్పట పోలీసులకు సమాచారం ముందస్తుగానే ఉందని చెప్పని ఎఫ్ఐఆర్ లో రాసి ఎవరు చెప్పిండో ఎట్లా చెప్పిండో భగవంతుని కనుక. On that he was deployed at iron shed and ఎస్ఐ ఎవరైతే కంప్లైంట్ చేసిండో క్రాంతి కుమార్ అనేప్పుడు ఆయన అంటే ఐరన్ షెడ్ దగ్గర ఫోర్స్ పెట్టుకొని నిలబడ్డాడట. While they were performing duties evening at around 5:15 p.m. the convoy of Mr. Bandi Sanjay was proceeding to meeting place. అక్కడ వాళ్ళ దగ్గరలో పెట్టుకున్న మీటింగ్ ప్రాంతానికి వాళ్ళు పోతుంటే కాన్వాయ్ పోతుంటే ఆ మధ్యలో ఈ షెడ్ ఉన్నది. ఆ షెడ్ దగ్గర పోలీస్ ఇన్స్పెక్టర్ బందోబస్తు పెట్టుకొని ఉన్నాడు. When the convoy reached near iron shed, meantime one namely Raghu, ఎవరైతే ఇవాళ రాజ్ న్యూస్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న రఘు అట కాన్వాయ్ అడ్డంగా పోయినట. ఆయన పోతే 100 కార్లు వేసుకొని పోతున్నాడు. మీ అందరికి తెలిపే ఆ 100 కార్ల కాన్వాయ్ ఇక్కడ రఘు అడ్డం దొరికిందట. రఘు రిపోర్టర్ went near the bus of Sri Bandi Sanjay and Raghuనందన్ Rao narrating something to them. వాళ్ళ చెవులో ఎవరు చెప్పిండు. by showing towards the iron shed. ఐరన్ షెడ్ చూపెట్టిండట. చూపెట్టగానే బండి సంజయ్ తర్వాత రఘునందన్ రావు ఆ మొత్తం ఒక 100 మంది దిగిండ్రట. ఆ షెడ్ మీద దాడి చేస్తే ఆ దాడిలో పోలీసులు కాయాలట అని చెప్పారు. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. నమ్మచ్చా? మీరు చెప్తే ఉత్తమ్ కుమార్ గారు వచ్చి ఇంట్లో కాన్వాయ్లో మరి రఘు చెప్తే బండి సంజయ్ ఎట్టింటాడు? బండి సంజయ్ ఇంటా లేకపోతే ఏమన్నా ఊర్లలో సర్పంచ్? ఒక పార్టీ, ఒక నేషనల్ పార్టీ ప్రెసిడెంట్, ఒక ఆయన ఎలక్టెడ్ ఎమ్మెల్యే, ఆయన వెంబడి పెద్ద పెద్ద యోధులైనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లీడర్లు అందరూ పోతుంటారు. ఒక జర్నలిస్ట్ అట ఆపి బండి సంజయ్ చెప్తే బండి సంజయ్ దిగి షెడ్ మీద దాడి చేసిండు అని చెప్పి ఇందుకు పెట్టిండు. సిగ్గుందా మీకేమన్నా? శరం ఉందా మీకేమన్నా? ఈజ్ దిస్ ద వే యు డ్రాఫ్ట్ ఏ ఎఫ్ఐఆర్? రఘు అనేటువంటి ఒక జర్నలిస్ట్ పోయి చెప్తే బండి సంజయ్ ఇంటాడు దిగి దాడి చేసిండు అంటే అసలు మీరు బండి సంజయ్ చులకన చేస్తున్నారా, రఘుని పెద్ద చేస్తున్నారా పోలీసులు చెప్పాలి. ఇది ఒక పరిస్థితి. దీంట్లో ఎంతమంది కేసులు పెట్టినారు సార్? ఇందులో కేసులు పెట్టింది ఈ మొత్తం దీంట్లో కేసులు పెట్టింది 21 మంది మీద కేసు పెట్టింది. ఎఫ్ఐఆర్ 21 మెంబర్స్. ఏమని వచ్చేసి ఆయన బొబ్బ భాగ్యారెడ్డిట, తర్వాత వరుస వేణుగోపాల్ రాజు, కొప్పుల సాయి, ఇంటి రవి, ఇట్లా ఒక పేర్లన్నీ ఉన్నాయి. అందులో ఏనుగు రాకేష్ రెడ్డి, ఇంకా చాలా మంది ఇంపార్టెంట్ లీడర్లు ఎవరైతే బీజేపీలో కనబడతారో వాళ్ళందరి పేర్లు 1, 2, 3, 4 అట్లా 18. 19 A19 రఘు. రఘు తర్వాత నేరస్తుడు ఎవరు అంటే అక్యూజ్ ఎవరంటే బండి సంజయ్ A20, రఘునందన్ రావు ఎమ్మెల్యే A21 అట. సిగ్గు శరం ఏం పుట్టిగా గడిదిని రాసినట్టుగా ఉంది ఎఫ్ఐఆర్. ఒకవేళ వీడెత్తున్నారు కదా ఎఫ్ఐఆర్, ఒకవేళ ఈయననే ఇన్స్టిగేట్ చేసింది కదా, ఆపి కాన్వాయ్ మీటింగ్ ప్లేస్ పోతున్న కాన్వాయ్ని ఆపి ఈ డైరెక్టెడ్ బండి సంజయ్ టువర్డ్స్ ద ఐరన్ షెడ్ వైపు తిప్పిండి అంటున్నాడు. అంటే సూత్రధారి ఎవరు అనుకోవాలి కదా? ఎఫ్ఐఆర్ ప్రకారం సూత్రధారి ఎవరు రగే కదా. మరి ఏమైనా ఎవరు పెట్టాలా? ఎవరు పెట్టాలి? సూత్రధారిని పెడతారా? పెట్టాలి కదా ప్రైమ్ ఆఫీస్. మరి ఎవరు పెట్టినారు? మీరు A19 పెట్టినారు. A1 ఏమో భాగ్యారెడ్డి అట, A20 బండి సంజయ్ అట, A21 ఏమో రఘునందన్ అంటే, A19 ఏమో రఘు అట. ఏం న్యాయం అండి ఇది? మీరే మీ ఎఫ్ఐఆర్ లో చెప్తా ఉన్నారు దట్ రఘు ఇస్ ద వన్ హూ ఇన్స్టిగేటెడ్ బండి సంజయ్ టు గో అండ్ డిమాలిష్ అండ్ అటాక్ ది షెడ్. మరి అటువంటి A1 పెట్టకపోతే A19 పెడతారు. A19 పెట్టిండ్రు సరే, A1 వదిలిపెట్టిండ్రు, A2, A3, A4, A18 వరకు అందరిని వదిలిపెట్టిండ్రు. రఘు తర్వాత ఉన్నటువంటి A20 వదిలిపెట్టిండ్రు, A21 వదిలిపెట్టిండ్రు. ఆ 19 ఉన్న రఘులు మాత్రం పట్టకపోయారు. వాళ్ళ చెవులో ఊదింటట, ఊదిన పాపానికి రఘులు అరెస్ట్ చేస్తారట. కూలగొట్టినటువంటి ఒక బండి సంజయ్ గారిని మాత్రం అరెస్ట్ చేయరు. కూలగొట్టినటువంటి ఒక దాడికి పాల్పడ్డాడు అని చెప్పబడుతున్నటువంటి
బండి సంజయ్ గారు అంటే భయపడుతున్నారా, లేకపోతే దుబ్బాక రఘునందన్ రావు అంటే భయపడుతున్నారా తెలియదు. లేదు రఘును బెదిరించి మొత్తం మీడియా అంతా కూడా ఇట్లా బెదిరించి పడేయచ్చు, అందరినీ ఆటాడియచ్చు, జర్నలిస్ట్ అందరినీ ఆటాడియచ్చు అని చెప్పని కళ్ళు పెట్టుకున్నాడు కేసీఆర్. చిల్లర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మేము మరొక్కసారి చెప్తాము, జర్నలిస్టుల పక్షాన ఉంటాం. We are the proponents of democracy and ప్రజాస్వామ్యానికి మూలస్తంభం జర్నలిజం అని చెప్పి బలంగా నమ్మేటువంటి కాంగ్రెస్ పార్టీగా మేము రఘుకు అండగా ఉంటాం. నిన్న ఆయన భార్యతో నేను మాట్లాడాను, ప్రవీణ అమ్మాయి ఏడుస్తున్నది ఫోన్లో, పాపం కుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నది ఆ తల్లి. 9:30కు భర్త బయటికి పోతే 12:45 వరకు ఆమెకు తెలియదు, 1:30 వరకు ఆమెకు తెలియదు భర్త ఉన్నాడా పోయిందా ఎవరు. ఎందుకంటే పొద్దున్న లేస్తే సెన్సేషనల్ న్యూస్ ఇస్తున్నాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల కబ్జాలకు వ్యతిరేకంగా మంచి న్యూస్లు ఇస్తా ఉన్నాడు. ఎవడో ఎక్కపోయిందా, సంపిండా, కొట్టిందా, ఏమైంది భర్తకు అని చెప్పి తల్లి బిడ్డ ఇద్దరు కూర్చొని ఏడ్చుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. 3 గంటల పాటు మానసిక వేదన బిడ్డది. కనీసం టిఫిన్ తినకుండా ఏడ్చుకుంటా ఉన్నటువంటి ఒక పరిస్థితి. పోలీసుల దగ్గర కడితే ఎవడు చెప్పడం నాకు తెలియదు. ఈ మానసిక క్షోభకు ఎవడు కారణం అని చెప్పని వాళ్ళు మేము అడుగుతాం. ప్రవీణ 3 గంటలు పట్టేటువంటి ఒక బాధ, భర్త ఉన్నాడా లేడా అని చెప్పి నా బిడ్డ పట్టేటువంటి ఒక బాధకు ముఖ్యమంత్రి గారు మీరు సమాధానం చెప్తారా అని చెప్పని మేము అడుగుతాము. మహేందర్ రెడ్డి గారు, డీజీపీ గారు మీరు సమాధానం చెప్పాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. దొంగల లెక్క వ్యవహరించిన, కిడ్నాపర్ గాల లెక్క వ్యవహరించిన మఠంపల్లి పోలీసులుగా చర్య తీసుకోవాలని మహేందర్ రెడ్డి గారు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యు ఆల్వేస్ టాక్ అబౌట్ మోడర్న్ పాలసీంగ్ కదా, ఫ్రెండ్లీ పాలసీంగ్, మోడర్న్ పాలసీంగ్, ఒక రిఫార్మ్డ్ పాలసీంగ్ ఉండాలని చెప్పని అంటారు కదా. ఇది తప్పు, ఇది నేరం, ఇది అన్యాయం. మఠంపల్లి పోలీసులు చేసింది, చర్యలు తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రవీణకు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. రఘును కూడా బేషరతుగా వదిలేయాలని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం. కూల్చివేసింది అన్నటువంటి ఒక ఎంపీని మీరు ఏం మాట్లాడరు, ఎమ్మెల్యేని ఏమన్నారు మీరు, రఘును మాత్రం పట్టుకుని లోపల పెడతారు. ఇన్ఫాక్ట్ ఈ కేసెస్ కు అరెస్ట్ కూడా అవసరం లేదు, స్టేషన్ పై తీసుకొని వదిలిపెట్టి వచ్చింది. లెట్ ద కోర్ట్ డిసైడ్ హూస్ ద కల్ప్రిట్ అండ్ హూస్ నాట్ ద కల్ప్రిట్. ఏం లేదు, జైల్లో నూకాలా, బెదిరియాలా, అదిరియాలా, బ్లాక్మెయిల్ చేయాలా, సైకలాజికల్ డిస్ట్రాయ్ చేయాలా, రేపు పొద్దుగా వాళ్ళు వచ్చి మమ్మల్ని ప్రశ్నించొద్దని చెప్పారు. సాడిజం. దిస్ ఇస్ నథింగ్ బట్ సాడిజం. నేను మీకు మీడియా మిత్రులకు ఒక చిన్న వీడియో చూపెడితే మీరు దయచేసి అందరికి చూపెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. అంటే ఎంత కుట్రపూరితంగా పోలీసు వ్యవహరించింది, నిన్న ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పడానికి ఈ వీడియోని మీకు నేను చూపెడతా ఉన్నాను. నేను ఇక్కడ ఫోకస్ చేయగలుగుతాను కదా, పర్లేదా? ఫోకస్ చేసిందా? ఓకేనా? మంచిగా వీడియో. ఇది రఘు ఇల్లు, ఇది రఘు ఇల్లు, మల్కాజిగిరిలో ఉన్నటువంటి రఘు ఇల్లు. ఇది మీరు ఇక్కడ మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ 9:32 కనబడుతుంది మీకు. అక్కడ 9:32. చూడండి, రఘు బయటకు వస్తా ఉన్నాడు. ఇంట్లో పిల్లలకు చికెన్ పట్టుకురావాలని చెప్పని రఘు 9:32 ఇంట్లో నుండి బయటకు వస్తున్నాడు. మోటార్ సైకిల్ ఎక్కిండు, వెళ్ళిపోయింది కదా, 9:32 వెళ్ళిపోయాడు. పోయి చికెన్ తేవడానికి పోతే చికెన్ షాప్ దగ్గర ముఖానికి ముసుగులేసి మొత్తం కాళ్ళు చేతులు కట్టేసి జీవుల కాళ్ళ దగ్గర పడేసుకొని కిడ్నాప్ చేసి వెళ్ళిపోయాడు. ఎవడో తెలియదు, పోలీసులు తర్వాత అర్థమైంది. ఆ వీడియో కూడా మిత్రులారా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 9:30కు కిడ్నాప్ చేయబడితే 12 ఆ ప్రాంతంలో ఎవరో ఎక్కపోయినట్టు అనేటువంటి ఒక
సోషల్ మీడియాలో పుంకాలుగా రఘుకు మద్దతుగా ట్వీట్లు ఫేస్బుక్ లో పోస్టింగ్లు వచ్చాయి. పోలీసులకు లాభం గడిచినాయి. అమ్మాయి మీద ఇంటర్నల్ చెప్పని అప్పుడు వచ్చి దే ఆర్ సర్వింగ్ దిస్ నోటీస్. ఏంటిది నోటీస్ 50A1 CRPC నోటీస్ అప్పుడు వచ్చి సర్వ్ చేస్తున్నారు. ఎంత అబద్ధం ఆడిందంటే మీడియా సోదరులారు ఎండా PS Mattamballi, he was arrested on 3/6/20. He was arrested on 3/6/2021 at 12:45. 12:45కు ఆయన ఇంటి నుంచి అరెస్ట్ చేసినామని చెప్పి ఆయన భార్యకి సంతకం పెట్టుకోపోయాడు. సిగ్గు, షేమ్లెస్, క్రైమింగ్. ఆయన భార్యకు వచ్చి 12:45కు మేము అరెస్ట్ చేసినామని చెప్పని ఆయన భార్యకు నోటీస్ ఇచ్చిపోయి సంతకం పెట్టుకున్నాం. నేను అడిగినాను, ఎందుకు తల్లి సంతకం పెట్టినావు? మరి 12:45కు అప్పుడు లేడు కదా ఎట్లా అంటే, ఇది నేను తీసుకోకపోతే నాకు ఎవిడెన్స్ ఉండదు, నా భర్త పోలీసు వాళ్ళ దగ్గర ఉండడం చెప్పని ఎవిడెన్స్ ఉండదు, ఇది కూడా నేను తీసుకోకపోతే రేపు పొద్దుగా ఎవరు చేస్తే నా భర్తకు వేర్ ఇస్ ఎవిడెన్స్ ఫర్ మీ టు ప్రూవ్ దట్ he is being picked up or nabbed by police అనేటువంటి ఒక ఎవిడెన్స్ ఉండదు. కాబట్టి ఆ ఎవిడెన్స్ కోసమన్నా అని చెప్పి నేను తీసుకున్నాను చెప్పని ఆ తల్లి చెప్తా ఉంది. 9:30కి ఇంటికి బయటకు వెళ్ళిపోయింది, ఇంటికి రాలా. ఇది 1:30 వీడియో మీకు చూపెట్టబోయేది. ఎక్కడో దాకా కిడ్నాప్ చేస్తారు. 12:45 అరెస్ట్ చేసినామని చెప్పని నోటీస్ ఇస్తారు. జస్ట్ టు మిస్లీడ్ ద కోర్ట్స్ అండ్ ద జ్యుడిషియరీ. చూడండి, మఫ్టీ పోలీసు మఫ్టీలు వచ్చిండ్రు, రౌడీ లెక్క గుండా లెక్క చూస్తే పోలీసు వాళ్ళు అనుకుంటారా? సివిల్ డ్రెస్ లో వచ్చిండ్రు. మీరు టైం చూడవచ్చు, ఇక్కడ 1:30 1:30కు వచ్చిండ్రు. వచ్చి 12:45 అరెస్ట్ చేసినాం అని చెప్పని నోటీస్ ఇచ్చిపోయింది. మీరు చూడొచ్చు, దీని లోపలికి వెళ్ళి కదందరూ. ఇది తెలంగాణ ఫ్రెండ్లీ పాలసీ. ఇది కేసీఆర్ గారి యొక్క దురహంకార ఆధిపత్య అణచివేత పాలనకు నిదర్శనం. థ్యాంక్ యూ. నేను మీడియా మిత్రులకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా. రానున్న రోజుల్లో ఇంకా చాలా ఉంటాయి ఇటువంటి. కేసీఆర్ గారి విశ్వరూపాన్ని ఇంకా చూడాల్సి వస్తుంది. నేను జర్నలిస్టుల విషయం మాట్లాడుతున్నాను కాబట్టి నాకు కడుపు రాగి 2-3 ముచ్చట్లు మీకు చెప్పదలుచుకున్నా. మీరు కవర్ చేసినా చేయండి, లేకపోతే అడ్జస్ట్ మాట్లాడి తెలియదు. జర్నలిస్టులు కళాన్ని కత్తులుగా చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైంది. ప్రెస్ క్లబ్ లో ఎవరైనా తెలంగాణకు వ్యతిరేకంగా మీటింగ్ పెడితే వాళ్ళ మీద పడి కొట్టినంత పని చేసింది చాలా సందర్భాలు. జర్నలిస్టులు ఏం తెలంగాణ ఉద్యమం లేదు. అటువంటి జర్నలిస్టులు నేను సెక్రటరియట్ పోయినప్పుడు చూస్తే, ఇప్పుడంటే పూర్తి చేసింది, ఆ సెక్రటరియట్ కూడా లేదు, మంచినీళ్ళు లేవు, ఎండకు మాడకుండా చేపలు లెక్క ఎండిపోయిన చేపలు లెక్క రూమ్లో పడి ఉండాలి. వాళ్ళకి మంచినీళ్ళు లేవు, ఏసీ లేవు, కనీసం టీవీలు లేవు. తెలంగాణ తేవడంలో వాళ్ళు భాగస్వాములు, పోరాటంలో భాగస్వాములు. వచ్చిన తెలంగాణలో కనీసం ఒక నీడ కూడా ఇవ్వలేవాడు. వాళ్ళకు నిధి కేటాయిస్తాను, నిధులు కేటాయించాల. ఇవాళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నాడు, సెక్రటరియట్ ఎంట్రీ లేదు. వాళ్ళు ఏదో తెలంగాణ ద్రోహులైనట్టు, దొంగలైనట్టు సెక్రటరియట్ ఎంట్రీ ఉండదు, ప్రభుత్వ కార్యాలయాల ఎంట్రీ ఉండదు. ఒక అణచివేత ధోరణికి పాల్పడుతూ జర్నలిస్టుల పట్ల ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అనేక రకాల కకృతాలకు పాల్పడే ప్రమాదం ఉంది. కానీ భయపడకండి, గర్వమా, మీ వెంబడి నేనున్నాం, తెలంగాణ సమాజం ఉంది. రఘు వెంబడే కాదు, రఘులాగా నిష్కర్షగా ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటి ప్రతి జర్నలిస్ట్ కూడా మేము అండగా ఉంటామని చెప్పని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.
Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.